హాయ్ అండి అందరికి. టాటా నెక్సన్ అండి. ఎక్స్ఎం ఇది మలతెస్ 2020 ఉంటుంది. సింగల్ ఓనర్ ఎత్తున్నట్టు మాత్రం 90,000 ఉంది రీడింగ్. షోరూమ్ ట్రాక్ అంటున్నా. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయించుకోండి, ప్రాబ్లం లేదు. ఓకేటి. నెక్స్ట్ వచ్చి మా దగ్గర ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉంటుంది. ఎవరికైనా కావాలంటే కూడా చేపిస్తాం. థర్డ్ విషయం ఏంటంటే కింద హైప్ అని ఉంటుంది సార్, దాన్ని మీరు ప్రెస్ చేసి పెట్టండి సార్. కొంచెం గ్రోత్ అనేది మీరు ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఓకేనా? సరే, ఇప్పుడు లేట్ చేయకుండా మీకు బయట నుంచి డెంట్ పెయింట్ స్క్రాచెస్ ఏమున్నా మీకు క్లియర్గా చెప్తుంటాను నేను. ఒకసారి అయితే మీరు క్లియర్ కట్ ఒకసారి అయితే చూడండి. వెహికల్ ఎట్లా ఉందో మీకు కూడా తెలిసిపోతుంది. నెక్స్ట్ విషయం ఏంటంటే నేను చాలా లెంత్ పెట్టద్దు అని అనుకుంటున్నాను, ఎందుకంటే మీకు కూడా టైం వేస్ట్ చేయకుండా. సరే, ఒకసారి అయితే చూద్దాం రండి. మీకు వెహికల్ ఎట్లా ఉందో కూడా తెలిసిపోతుంది. ఓకేనా? టైర్స్ మాత్రం స్టీల్ ఉన్నాయి సార్, ప్రాబ్లం ఏం లేదు. చిన్న చిన్నగా అక్కడక్కడ మాత్రం స్క్రాచెస్ ఉన్నాయి. నేను జెన్యున్గా మీకు రివ్యూ చెప్తా. నేను వెహికల్ ఒకవేళ నచ్చితే తీసుకోవచ్చు, లేకపోతే లేదు. మీకు వర్తేబుల్ అనిపిస్తేనే. ఓకేనా? అంటే చిన్న చిన్న ఎందుకంటే మిస్ చేస్తున్నా మీరు చూస్తలేరు, కానీ మళ్ళీ మాటలు అడిగేసరికి నేను ఇంత క్లియర్గా చెప్పిడా మీరు చూస్తలేరు, కాబట్టి నేను కూడా అంతా స్కిప్ చేసేసి నార్మల్గా బేసిక్ పాయింట్ లేవు మీకు ఖచ్చితంగా చెప్తాను. ఓకేనా సార్? సరే, ఒకసారి తీసుకున్నారు కదా. స్క్రాచెస్ మాత్రం ఇక్కడ ఫెంటర్ దగ్గర ఉన్నాయి, వెనక డోర్ దగ్గర ఉన్నాయి, అటు సైడ్ కూడా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చూసుకున్నా ఖచ్చితంగా ఉన్నాయి. సరే, ఒకసారి అయితే ఇంటీరియర్ చూపిస్తా రండి, మీకు కూడా తెలిసిపోతుంది. ఇంటీరియర్ చూసుకుంటే ఓకే ఉంది. వెహికల్ కూడా మంచి కండిషన్లో ఉన్నది సార్. మీరు డైరెక్ట్ చెక్ చేసుకోవచ్చు. వెహికల్ వచ్చి లైవ్లో చెక్ చేసుకోండి. ఫొటోస్ మాత్రం ఎవరికి పంపడం లేదు సార్, దయచేసి. ఎందుకంటే నేను పంపిన ఫొటోస్ వేరే వాళ్ళ దగ్గర ఉన్నాయి అంటున్నారు, అట్లాగే వాళ్ళు పంపినవి అంటున్నారు, కన్సల్టెన్సీ అంటున్నారు, కొందరు ఓనర్ దగ్గర ఉన్నాయి. కాబట్టి అవన్నీ మనం పంపదలుచుకోలేదు. ఆ రిస్క్ నాకు కూడా అవసరం లేదని. సరే, ఒకసారి చూసుకోవచ్చు. రూఫ్ కూడా చెక్ చేసుకున్నా కానీ పర్ఫెక్ట్ ఉంది. రూఫ్ కూడా ఎట్లాంటి అంటే మెయింటెనెన్స్ మాత్రం బాగుంది. ఒక్కసారి అయితే ముంగటికి వద్దాం సార్. ఇది కీ సిస్టమ్ సార్. ఇది అంటే మనకు కీతోనే స్టార్ట్ అవుతుంది, పుష్ బటన్ కాదు ఇది. ఓకేనా? ఇది మాన్యువల్, ఇది చూసుకోవచ్చు. మీకు రీడింగ్ వచ్చేసి 90,000 ఉంది. అది కూడా మీకు ఒక్కసారి వెహికల్ కూడా ఆన్ చేసి చూపిస్తాను నేను. ఓకేనా? ఓకే, రీడింగ్ అయితే చూసుకోవచ్చండి. రీడింగ్ వచ్చేసి 90,000 ఉంది. మీకు డైరెక్ట్ చూపిస్తున్నా, చెప్తున్నా. దానికి షోరూమ్ ట్రాక్ అంటే ఏం లేదు, బయట చేయించుకున్నది. ఇది కూడా వాస్తవాలు చెప్పాలి కాబట్టి మీకు చెప్తున్నా. సరే, ఒక్కసారి అయితే ముంగట బీడింగు, హెడ్ లైట్ ఏముంది ఏం లేదని అది కూడా మీకు క్లారిటీ చెప్తా. డోర్స్ కూడా ఓకే ఉన్నాయి. చిన్నగా టాటాలో మాత్రం చిన్న మైనస్ మాత్రం ఉంటుంది. ఎట్లా అంటే చూపిస్తా. ఇది ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తాను నేను. ఇట్లాంటి కొన్ని సందర్భాలు వస్తుంది. ఇది చిన్న రస్ట్ మాత్రం వచ్చింది. ఓకే, దానికి మించి చేసేది ఏం లేదు. ఒకసారి అయితే మీకు ముంగట తీసి చూపిస్తా. మనం పెట్టేది ఓన్లీ తెలంగాణ కార్లే, ఢిల్లీ కార్లు మాత్రం కావు. ఒకసారి అయితే చూసుకోవచ్చు. ముంగట బానెట్ కానీ ఆప్రాన్ చెక్ చేసుకోండి. మీకు పిల్లర్తో సహా క్లీన్గా చెప్పిస్తా. ఎట్లాంటి ప్రాబ్లం. ముంగట షోపట్టి కూడా చెక్ చేసుకోవచ్చు. అయితే మీకు ఇందులో ఆయిల్ పడినటువంటిది వాష్ చేసింది, కాకపోతే ఒకసారి మీరు డైరెక్ట్గా చెక్ చేసుకుంటే మీకు కూడా 100% గ్యారంటీ అని తెలిసిపోతుంది. ఓకేనా? వెహికల్ మాత్రం నాన్ యాక్సిడెంట్ అండి. ఇది ఓన్లీ తెలంగాణ వెహికలే. మీరు కూడా చెక్ చేయించుకోండి. నేను దీని ప్రైస్తో సహా మొత్తం చెప్తా. హెడ్ లైట్ చూసుకోండి సార్. హెడ్ లైట్ ఓకే ఉంది, ఇండికేటర్ ఓకే ఉంది. ఓకే, ముంగట ఫోగ్ ల్యాంప్ చెక్ చేసుకున్నా కానీ ఓకే ఉంది, ప్రాబ్లం ఏం లేదు. సరే, మీకు గ్లాస్తో సహా క్లారిటీగా చెప్తుంటాను నేను. సార్, దీని ప్రైస్ చేసి 7,30,000 ఓనర్ చెప్తున్నాను సార్. ఇది మన ప్రైస్ కాదు, నేనైతే కమిషన్ తీసుకుంటా. అట్లా అని చెప్పి కమిషన్ కోసం అయితే మిమ్మల్ని లాస్ ఏ తెలుసుకోలేదు సార్. మీకు వర్తబుల్ అనిపిస్తేనే తీసుకోండి, లేకపోతే లేదు. నేను బల్ల గుద్దు చెప్తా, నిజాయితీగా చెప్తా, ఖచ్చితంగా చెప్తా సార్. నేను చెప్పే మాటలు కొంతమందికి కష్టం అనిపించచ్చు, కాకపోతే ఇదే నిజమైన మాట. ఓకేనా? సరే, ఫస్ట్ అయితే సార్ గ్లాస్ చెక్ చేసుకుందాం. ఇక్కడ గ్లాస్ చూసుకుంటే మాత్రం ఇక్కడ సీసీ ఉంది, చూసుకోవచ్చు. ఇది కూడా సేమ్ అంతే ఉంది, అది కూడా చూపిస్తాను మీకు. ఓకేనా? ఇందులో ఏది మారినా కానీ నేను ఖచ్చితంగా మీకు కళ్ళ కట్టినట్టు చూపించే బాధ్యత నాది సార్. అందులో ఎటువంటి ప్రాబ్లం లేదు. టైర్స్ కూడా మీకు చూపిస్తా. ఓకేనా? ఒకసారి ఇది కూడా చూపించేసాయి. డిక్కీ కూడా చూపిస్తాను మీకు. ఫస్ట్ అయితే ఓకేనా? ఓకే, సరే డిక్కీ కూడా చూసుకుందాం. డిక్కీ చూసుకున్నా కానీ ఓకే ఉంది. మీకు ఇందులో ఎట్లాంటి మైనస్ ఏం లేదు.
నేను ఆల్రెడీ ఇంతకు ముందు కూడా చెప్పిన, నిన్నటి వీడియోలో కూడా చెప్పిన నేను. టాటా బండ్లది నార్మల్గా రస్ట్ మాత్రం వచ్చేస్తారు అవి, అది మీరు చూసి తీసుకోవాలి. నార్మల్ వేరే వెహికల్స్ అయితే మాత్రం 2012 మోడల్ కూడా వెహికల్స్ కూడా రస్ట్ రావు, కానీ ఇవి వస్తాయి. మరి దీనిలో ప్రాబ్లం ఏంటో తెలియదు, నేను చెప్తున్నాను. ఇందులో పానా జాక్ రాడ్ అన్నీ ఉన్నాయి. స్టెఫిన్ కూడా ఓకే, 100% నీట్గా ఉంది. వెహికల్ మాత్రం ఎట్లాంటి రస్ట్ మాత్రం ఏం లేదు సార్. మీకు ప్రైస్ కావాలా లేకపోతే వెహికల్ ముఖ్యం అనేది మీరు నిర్ణయించుకోండి. ఒక చూడండి, చూసినాకే తీసుకోండి, ఓకేనా. సరే ఫస్ట్ అయితే ఇప్పుడు మీకు చివరి ఒక మాట చెప్పాలి సార్. బీడింగ్ కూడా చెప్తా, నేను షాంపిల్గా చూపిస్తున్నాను అనుకోండి. బీడింగ్ చూసుకున్నా కానీ ఓకే ఉంది, టైట్ ఉంది. ఇది ఇంకా ఓకే, చూసుకోవచ్చు. ఇది ఏదైనా మాడిఫై చేస్తే మాత్రం ఇట్లాంటి డాట్స్ మాత్రం ఉండే. ఎంత మాడిఫై చేసినా కానీ, సేమ్ కాపీ చేసినా కానీ ఇట్లాంటి ఏర్పడది. ఇది కూడా ఒకసారి చూపిస్తా, చూసుకోవచ్చండి. ఏదైనా కంపెనీ మాడిఫై ఉంటుంది. సరే ఈ రెండు ఎగ్జాంపుల్ మీకు చూపించిన కదా, ఒకసారి అయితే టైర్ కూడా చూపిస్తా. టైర్స్ వచ్చేసి మీకు 100% ఉంటాయి, టైర్స్ ప్రాబ్లం లేదు సార్, చూసుకోవచ్చు. ఇది కూడా కొంతమంది నన్ను ఇంకా ఏ టైర్లని అడుగుతున్నారు సార్. మీరైతే వీడియో చూడండి, వీడియోలో కూడా మీకు ఏర్పడుతుంది అపోలోనా, బ్రిడ్స్టోనా లేకపోతే ఇంకా వేరే అనేది చెప్పి తెలుస్తుంది. ఇది కూడా చూసుకున్నా ఓకే ఉంది, ప్రాబ్లం ఏం లేదు. నేను లైట్గా చెప్పట్లేదు సార్, క్లారిటీ చెప్తాను మీకు. ఇండికేటర్ చూసుకున్నా కానీ బ్యాక్ సైడ్ ఇండికేటర్స్ కూడా ఓకే వర్క్ చేస్తున్నాయి, ఏది కానీ డ్యామేజ్ ఏం లేదు, చూసుకోవచ్చు. ఇది కూడా డీజిల్ వర్షన్ ఇది, ఓకే. ఇది కూడా ఓకే ఉంది. స్క్రాచెస్ మాత్రం 100% ఉన్నాయి సార్. 100% అంటే మొత్తానికి లేకుండా కాదు, మాత్రం ఉన్నాయి. ఇవి ముంగట బంపర్ దగ్గర కానీ చూసుకోవచ్చు, ఫెండర్ దగ్గర కానీ డోర్ దగ్గర మాత్రం ఉన్నాయి, ఓకేనా సార్. టాటా నెక్సాన్ XM ఇది మళ్ళీ వచ్చేసి 2020 ఉన్నది, 90,000 రీడింగ్ ఉన్నది. ఓనర్ చెప్తున్నాడు షోరూమ్ ట్రాక్ అని. మీరైతే ఒకసారి అయితే చెక్ చేయించుకోండి. బయట చేయించుకున్న వాళ్ళు చేయించుకుంటారు, దానికి మాత్రం మనం ఏం చేయలేం, ఓకేనా సార్. దీని ప్రైస్ వచ్చేసి 7,30,000 ఓనర్ చెప్తున్నాడు సార్. దీనికి ఇన్సూరెన్స్ మాత్రం ప్రజెంట్ వ్యాలిడ్ ఉంది. మీరు ఒకవేళ ఇంట్రెస్ట్ అనుకుంటే తీసుకునే వాళ్ళు మాత్రం ఒకసారి అన్ని చూడండి. నేను ఇందాక చెప్పినట్టు సార్, కొత్త విషయాలు మాత్రం ఒక్కసారి ఒక లైక్ ఇచ్చుకోండి, అట్లాగే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ప్రతి ఒక్కరి కింద నోటిఫికేషన్ రావడం మాత్రం ఆల్ ప్రెస్ చేసి పెట్టుకోండి, ఓకేనా. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్.